వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో ఇండియన్ పాలిటీకి సంబంధించి 1919 భారత ప్రభుత్వ చట్టం గురించి మనం డిస్కస్ చేసాం. ఒక 5 నిమిషాలు దాని గురించి మాట్లాడుకొని తర్వాత అంశంలోకి వెళ్దాం. సరే, 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం అని కూడా మాట్లాడతారని చెప్పడం జరిగింది. మాంటెగ్ అనేటువంటి వ్యక్తి భారత రాజ్య కార్యదర్శి, చేమ్స్ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి భారతదేశ గవర్నర్ జనరల్ అని మాట్లాడుకున్నాం. సార్, 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్పింది. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు, ఆ కాలంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తి కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, 1919 భారత ప్రభుత్వ చట్టము ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే 1921 సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది. మరి 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడితే ముఖ్యంగా మొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చట్టంలో తెలియజేయడం జరిగింది. సార్, మొట్టమొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మొదట ఎక్కడ చెప్పారంటే 1917 ఆగస్టు 20వ తేదీని తెలియజేయడం జరిగింది. దీన్నే మాంటెగ్ ప్రకటన అని కూడా అంటారు, దీన్నే ఆగస్టు ప్రకటన అని కూడా అంటారని మాట్లాడుకున్నాం. ఒక బిట్టు అంటే మొట్టమొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. రెండవ అంశం ఏంటంటే ఇదే 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకునే కేంద్ర జాబితాను రాష్ట్ర జాబితా అనగా 2 సపరేట్ జాబితాలు తెలియజేయడం జరిగింది. అనగా కేంద్రానికి సంబంధించిన అధికారాలు సపరేట్గా ఉంటాయి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారాలు సపరేట్ ఉంటాయని మాట్లాడుకోవడం జరిగింది. సార్, కేంద్రంలో కేంద్ర జాబితాకు సంబంధించి జాబితా అనకూడదు, కేంద్రానికి సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకా కేంద్ర రాష్ట్ర జాబితా అనే ప్రత్యేకమైన జాబితా లేవు. కేంద్రంలో 47 అంశాల మీద, రాష్ట్రాలకు 51 అంశాలకు అధికారాలు కల్పించడం జరిగిందని మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్. సార్, కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా 1853 సంవత్సరంలో ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలో 2 రకాల సభలు ఏర్పడతాం. దాన్ని బై క్యామరలిజం అంటాం. అనగా ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, సార్ 260 మంది సభ్యులు ఉంటారని మాట్లాడుకున్నాం. అదే విధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం, 1/4 గుర్తుపెట్టుకోమన్నా, అనగా స్పీకర్ కాకుండా ఉంటారు. సార్, వీళ్ళ పదవీ కాలం 5 సంవత్సరాలు, వీళ్ళ పదవీ కాలం 3 సంవత్సరాలు. మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా వీళ్ళని ఎంపిక చేసుకుంటారు. ప్రత్యక్ష ఎన్నికలు అనగా వీళ్ళకి 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం మనం గతంలో మర్చిపోయినాము, మహిళలకు కూడా భారతదేశంలో మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. అనగా మొదటిసారిగా దేశంలో ప్రత్యక్ష ఎన్నికలు పాల్గొన్నప్పుడు పురుషులకు ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు. కానీ మనకు మహిళలు అనేది ప్రత్యేకం కాబట్టి, ఎందుకంటే కొన్ని దేశాలు 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఇవ్వడం జరిగింది భారతీయులకు. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఇండియాలో మహిళలకు ఓటు హక్కు ఇస్తే బ్రిటన్లో మాత్రం ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది. అది దాని ప్రత్యేకత. అందుకే తరచుగా బిట్లు అడుగుతారు. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏదైనా దేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించారంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్, 1893 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ దేశంలో మహిళలకు మొట్టమొదటిసారిగా ఓటు హక్కును కల్పించడం జరిగింది. సంవత్సరం అడగపోయిన పర్లే, న్యూజిలాండ్ దేశం అని గుర్తుపెట్టుకోండి, మహిళలకు మొట్టమొదటిసారిగా ఓటు హక్కు కల్పించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇదే 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని చాలా ఇంపార్టెంట్ రాష్ట్రాలలో అనగా ప్రావిన్సులలో మొట్టమొదటిసారిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, డయార్కీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. డయార్కీ అనగా 2 రకాల మంత్రులు ఉంటారు. ఒకరేమో బ్రిటిష్ మంత్రులు, ఒకరేమో భారతీయ మంత్రులు. బ్రిటిష్ మంత్రులేమో గవర్నర్ జనరల్ బాధ్యత వహిస్తే, భారతీయ మంత్రులేమో శాసనసభలు బాధ్యత వహిస్తాయి. సార్, బ్రిటిష్ మంత్రులందరికీ అధికారాలు ఎక్కువగా ఉంటాయి, బ్రిటిష్ మంత్రులందరికీ ప్రాధాన్యత ఎక్కువ కలిగిన శాఖలు ఉంటాయి. అదే భారతీయ మంత్రులకు అధికారాలు ఉండవు, ప్రాముఖ్యత ఏమీ ఉండదు, కేవలం బాధ్యతలు ఉంటాయి. అందుకే స్థానిక స్వపరిపాలన సంస్థలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజారోగ్యం కానీ, విద్య మీద కానీ వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళకి మాత్రం చాలా మంచి అవకాశాలు. ఉదాహరణకు ఫైనాన్స్ కానీ, ఉదాహరణకు జైలు కానీ, ఉదాహరణకు పోలీస్ కానీ, ఉదాహరణకు న్యాయం కానీ, ఇట్లాంటి అంశాలన్నీ కూడా బ్రిటిష్ మంత్రులకి ఇవ్వడం జరిగింది అని మాట్లాడుకున్నాం. దాన్ని డయార్కీ అంటాం. గ్రీకు భాషలో డయార్కీ అనేటువంటి పదం డబుల్ గవర్నమెంట్ అనగా ద్వంద్వ ప్రభుత్వాన్ని కూడా మాట్లాడుకున్నాం. ఈ 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొకటి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా
కేంద్రం నుంచి రాష్ట్రాల బడ్జెట్ను వేరు చేయడం జరిగింది. సార్ గుర్తుపెట్టుకోండి, 1921 సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రాల బడ్జెట్ వేరు చేస్తే 1924 సంవత్సరంలో సాధారణ బడ్జెట్ అనగా కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేయడం జరిగింది. 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. సార్ ఆనాటి కాలంలో అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ను వేరు చేస్తే 2017 సంవత్సరంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ పేరు వివేక్ దేబ్రాయ్ కమిటీ. ఇది మళ్ళీ ఈ రైల్వే బడ్జెట్ ని తీసుకెళ్లి 1924 ఏమో వేరు చేశారు, తిరిగి 2017లో మళ్ళీ సాధారణ బడ్జెట్ లింక్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ అనేది లేదు అని మాట్లాడుకున్నాం. అదే విధంగా 1926 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. దాన్ని కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు. సార్ ఇప్పుడేమో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాము, అప్పుడు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవాళ్ళు. అది మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ జస్ట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంటే లీ కమిషన్ సిఫార్సుల మేరకు. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ 1926 సంవత్సరం నుంచి భారత భూభాగంలో కూడా ఎగ్జామ్స్ రాయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా భారతీయులకు అవకాశం కల్పించిన చట్టం మాత్రం 1833 చట్టం అని మాట్లాడుకున్నాం. గత వీడియోలోకి వెళ్ళండి. 1853 సంవత్సరంలో 1853 చార్టర్ చట్టంలో భారతీయులకు మొట్టమొదటిసారిగా అవకాశం కల్పిస్తూ పోటీ పరీక్షల విధానం ద్వారా ఎంపిక చేయడం జరిగిందని మాట్లాడుకున్నాం. 33లో ఇవ్వాలని చూసారు, ఇవ్వాల. సార్ 1854లో లార్డ్ మెకాలే కమిటీ సిఫార్సుల మేరకు ఇచ్చారు. సార్ 1855లో రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని గతంలో మాట్లాడుకున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఇండియన్ కౌన్సిల్ రద్దు చేశారు. సార్ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇండియన్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. సరే ఇండియన్ కౌన్సిల్ అనేది 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 నవంబర్ 1వ తేదీన మనందరికీ తెలిసింది అలహాబాద్ ప్రకటన అనగా విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా సార్ భారత రాజ్య కార్యదర్శి ఉంటాడు, వాళ్ళకి ఇండియన్ కౌన్సిల్ ఉంటుంది కదా, దాన్ని మొట్టమొదటిసారిగా 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రద్దు చేసి భారత హై కమిషనర్ అనేటువంటి ఒక పదవిని సృష్టించడం జరిగింది మాట్లాడుకున్నాం. సార్ ఇక్కడే ఆడిటర్ జనరల్ పదవిని సృష్టించడం జరిగింది. ఇక్కడే ఇదే 1921 సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా కాగ్ అనేటువంటిది ఏంటో మళ్ళీ మాట్లాడదాం అనే పదవిని సృష్టించడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం, ఈ పదవిని సృష్టించడం జరిగింది. 1921 సంవత్సరంలో ప్యాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్యాక్ ప్రభుత్వ ఖాతాల సంఘం అంటాం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అది మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే పార్లమెంట్ కమిటీలను మాట్లాడమని చెప్పడం జరిగింది. 1-2 సార్లు ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని బాలగంగాధర్ తిలక్ ఏమన్నాడంటే సూర్యుడు లేని ఉదయంగా ప్రకటించడం జరిగింది. సార్ మహాత్మా గాంధీ అయితే నేరమే అధికారమై నేరం చేస్తూ ఉంటే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కడూ నేరస్తుడే అని ఈ 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. ఇది 1919 భారత ప్రభుత్వ చట్టం. సరే బాగానే ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం పోవడానికంటే ముందు ఈ మధ్యలో పరిణామాలు చాలా ఉన్నాయి, చాలా కీలకం. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈ మధ్యలో జరిగిన పరిణామాల మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. సార్ జాగ్రత్త ఏంటండి. సార్ మీకు 1919 భారత ప్రభుత్వ చట్టంలోనే ఈ చట్టం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఒక చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా 1927 సంవత్సరం సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన పెట్టు నవంబర్ నెలలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. 1927 నవంబర్ నెలలో సార్ మొట్టమొదటిసారిగా బ్రిటన్ దేశానికి చెందినటువంటి సైమన్ అనేటువంటి ఆధ్వర్యంలో సార్ 1+7 భలే గుర్తుపెట్టుకోవచ్చు, అన్ని చూడండి. సైమన్ నవంబర్ గుర్తుపెట్టుకోండి. సైమన్ సార్ 1927 నవంబర్ నెలలో సైమన్ కమిషన్ ను 1+7 27 కదా 7 సార్ ఇక్కడ 1 అని గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి ఎవరంటే సైమన్, ఈ 7 మంది ఎవరంటే సైమన్ కమిషన్ లో సభ్యులు, అనగా మొత్తం 8 మంది సభ్యులతో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే సైమన్ కమిషన్ అంటారు. సార్ అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే, ఎక్కడా కూడా భారతీయులు కాదు. రేపు భవిష్యత్తులో ఇంకొక ఓ చట్టం రావాలంటే భారతీయులకు అవకాశం కల్పిస్తే ఆ కమిషన్లో ఒకవేళ మా తరపున మా యొక్క వాయిస్ వినబడుతుంది, కానీ బ్రిటిష్ వాడు వచ్చి మీకు ఏం సంస్కరణలు కావాలంటే వానికి అనుకూలంగా ఇచ్చుకుంటాడని చెప్పి దీన్ని మహాత్మా గాంధీ లాంటి మృదు స్వభావం కూడా వైట్ వాష్
అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి ఈ కమిషన్ వైట్ వాష్ అనే పేరుతో ప్రకటించడం జరిగింది. సరే, మళ్ళీ మాట్లాడదాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ హిస్టరీలో కూడా చాలా ఇంపార్టెంట్. 1927 నవంబర్ నెలలో సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత, సార్ ఏర్పడింది మాత్రం నవంబర్ నెలలో, సార్ 1927 వెరీ 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 ఇంపార్టెంట్. 1-2 సార్లు చదివితే కనుక గుర్తుకు రావు. కానీ 1928 ఫిబ్రవరి 3వ తేదీన మొదటిసారిగా బొంబాయి నగరంలో అడుగు పెట్టింది ఈ సైమన్ కమిషన్. ఏర్పడిందేమో 1927 నవంబర్లో. ఈ కమిషన్ ఎప్పుడు మన ఇండియాకి వచ్చిందంటే 1928 ఫిబ్రవరి 3వ తేదీన మొట్టమొదటిసారిగా బొంబాయిలో అడుగుపెట్టింది. ఈ సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చినప్పుడు, ఈ సైమన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ సార్, 1-2 సార్లు జాగ్రత్తగా ఉండండి. ఈ సైమన్ కమిషన్ మన ఇండియాకి వచ్చినప్పుడు అప్పటి ఒక భారత రాజ్య కార్యదర్శి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే బిర్కెన్ హెడ్. సార్ 1-2 సార్లు చదివితే కనుక గుర్తుకురా. భారత రాజ్య కార్యదర్శి చెప్పిన 1858 నవంబర్ 1వ తేదీన భారత రాజ్య కార్యదర్శి పదవి సృష్టించినారు బ్రిటన్ మంత్రివర్గంలో. ఈ భారత రాజ్య కార్యదర్శి అంటే బిర్కెన్ హెడ్. మరి సైమన్ కమిషన్ ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ఏ ప్రధానమంత్రి? ఇండియా కాదు, బ్రిటన్ దేశానికి. సార్ బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి ఎవరంటే బాల్డ్విన్. ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్? సైమన్ కమిషన్ ఏర్పడినప్పుడు బాల్డ్విన్, సైమన్ ప్రధానమంత్రి. చూడండి, బాల్డ్విన్ ఈయన ప్రధానమంత్రి సార్. బిర్కెన్ హెడ్, సైమన్ హెడ్ అని గుర్తుపెట్టుకోండి. హెడ్ బిర్కెన్ హెడ్ సార్. మరి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు తెలుసా? ఇర్విన్. చూడండి, ఈ ఇర్విన్ వచ్చి 1926 నుంచి 1931 వరకు పనిచేశాడు మన భారతదేశంలో. ఒకసారి చూడండి సార్, 1927 నవంబర్ నెలలో సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు 1+7 సభ్యులతో ఏర్పడినప్పుడు ఆనాటి భారత రాజ్య కార్యదర్శి ఎవరంటే బిర్కెన్ హెడ్. ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరంటే బాల్డ్విన్. ఆనాటి భారతదేశ గవర్నర్ జనరల్ అంటే ఇర్విన్. ఈ ముగ్గురు పేరు గుర్తుపెట్టుకోండి. సరే, సైమన్ కమిషన్ భారతదేశంలోకి ఎంటర్ అయింది. సైమన్ కమిషన్ భారతదేశంలోకి ఎంటర్ అయితేనే దేశవ్యాప్తంగా సైమన్ గో బ్యాక్ అని పెద్ద ఉద్యమం జరిగింది. సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం జరుగుతుంటే సార్ పంజాబ్ నగరంలో, సార్ పంజాబ్ రాష్ట్రంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు లాలా లజపతి రాయ్. మన అందరికీ తెలిసిందే, అద్భుతమైన పోరాట యోధుడు లాలా లజపతి రాయ్. భగత్ సింగ్ కు, రాజ్ గురుకు, సుఖదేవ్కు ఒక గురువు లాంటి వ్యక్తి అని చెప్పొచ్చు, సమకాలికుడు ఈ లాలా లజపతి రాయ్ ఏం చేశాడంటే సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఈ పంజాబ్లో ఒక పోలీస్ ఆఫీసర్ చేత పాపము చావు దెబ్బలు సార్ చాలా ఘోరంగా కొడతారు లాలా లజపతి రాయ్ని. ఒక ఎస్పీ, ఒక సూపరింటెండెంట్ పోలీస్ కొట్టడం వల్ల పోలీస్ చేతిలో ఈయన ఏమైందంటే వారం రోజుల తర్వాత మళ్ళీ పోలీస్ దెబ్బలు తిని హాస్పిటల్కి వెళ్తే వారం రోజుల తర్వాత ఈయన కన్ను మూయడం జరిగింది. అందుకే ఈయన ఏమంటామంటే పంజాబ్ కేసరి అంటారు సార్. ఈ పంజాబ్ కేసరి అయినటువంటి పంజాబ్ కేసరి సింహం లాంటి పంజాబ్ రాష్ట్రానికి ఆ పంజాబ్ కేసరి అయిన లాలా లజపతి రాయ్ ఎన్నిసార్లు అడిగాడు? ఏ కమిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు చనిపోవడం జరిగింది, సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఇదే విధంగానే ఆంధ్ర కేసరి అనే ఒక వ్యక్తికి బిరుదుంది. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఇదే సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమంలో మద్రాసు నగరంలో అనగా మద్రాసు రాష్ట్రంలో ఉద్యమం లేపుతుంటే ఒక వ్యక్తి, ఆయన పేరు పార్థసారథి నాయుడు, ఆయన పోలీస్ కాల్పుల్లో మరణించడం జరిగింది. ఈ సవాల్ని పార్థసారథి నాయుడు దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి కాల్చి పడేస్తామంటే ఎవ్వడం ముందుకు రాలా. కానీ మన తెలుగు వ్యక్తి మద్రాసులో, ఆ మద్రాసు నగరం నడిబొట్టున మన ఆంధ్ర కేసరి బిరుదు పొందినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు ఏం చేశాడంటే చొక్కా విప్పి కాల్చండ్రా, ఇక్కడ కాలిస్తే నీ గనులో 6 బుల్లెట్లు ఉంటాయి, ఎన్ని బుల్లెట్లైనా కాల్చండి, కానీ మా పార్థసారథి నాయుడు అనేటువంటి వ్యక్తి శవాన్ని మాకు అప్పచెప్పాల్సిందే, ఏం చేసుకొని ముందుకు కదలడం జరిగింది. వెంటనే బ్రిటిష్ పోలీసులు మొత్తం వెనక్కి తగ్గడం జరిగింది. అప్పటి నుంచి టంగుటూరి ప్రకాశం పంతులకు ఆంధ్ర కేసరి అనే బిరుదు రావడం జరిగింది. చూడండి సార్, ఈయనేమో పంజాబ్ కేసరి అంటాము, ఈయనేమో ఆంధ్ర కేసరి. టంగుటూరి ప్రకాశం పంతులకు ఆ విధంగా బిరుదు రావడం జరిగింది. ఈ విధంగా సైమన్ కమిషన్ వచ్చింది. మరి సైమన్ కమిషన్ వచ్చింది, ఓకే, ఇంకా సిఫార్సులు మళ్ళీ మాట్లాడదాం. మరి సైమన్ కమిషన్ వస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతుంది.
అప్పుడు మన బెర్కన్ హెడ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ఎవరంటే భారత రాజ్య కార్యదర్శి. సార్ ఎక్కడ ఉంటాడో? బ్రిటన్ పార్లమెంట్ లో ఉంటాడు, బ్రిటిష్ మంత్రివర్గంలో ఉంటాడు. మన బాల్డ్విన్ దగ్గర ఒక మంత్రి అనుకోండి భారత రాజ్య కార్యదర్శి. నరేంద్ర మోడీ దగ్గర అమిత్ షా ఎట్లో, నితిన్ గడ్కరీ ఎట్లో, రాజ్నాథ్ సింగ్ ఎట్లో, మన బాల్డ్విన్ దగ్గర, మన బాల్డ్విన్ అనేటువంటి ఒక ప్రధానమంత్రి దగ్గర ఈ బెర్కన్ హెడ్ అనేవాడు ఒక మంత్రి. ఆ మంత్రికే కదా మన భారత రాజ్య కార్యదర్శి ఇస్తారు. సరే, ఈ బెర్కన్ హెడ్ ఏం చేశాడంటే ఎగువ సభలో, సార్ బ్రిటన్ లో కూడా 2 సభలు ఉంటాయి సార్. ఎట్లయితే ఇప్పుడు రాజ్యసభ, లోక్సభ అంటాము, అక్కడ లార్డ్స్ సభ అంటాం సార్. ఈ ఎగువ సభలో ఏం చేశాడంటే సవాల్ విసిరారు భారతీయులందరికీ. ఒరే, మేము మీకోసము ఒక సైమన్ అధ్యక్షున 7 మంది సభ్యులతో ఒక పెద్ద కమిషన్ వేసి 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న లోపాలను పరిశీలించి 1900 ఏదో నెక్స్ట్ భవిష్యత్తులో చట్టం తీసుకురాలంటే మీరు అందరూ వ్యతిరేకిస్తున్నారే, అన్ని వర్గాలలో వ్యతిరేకిస్తున్నారే. మీరు మీ భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. మీకు దమ్ముంటే అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా ఒక కమిషన్ వేసుకొని ఒక రాజ్యాంగ సంస్కరణల కోసం ఒక చట్టం చేయడం చూద్దాం అని సవాలు విసరడం జరిగింది. ఈ సవాలును స్వీకరించినటువంటి వ్యక్తులు మోతీలాల్ నెహ్రూ. సార్ ఆ కమిటీ ఏంటనేది మళ్ళీ మాట్లాడడం. ఫస్ట్ ఒకసారి జాగ్రత్త వినండి. ఆ సవాల్ విసిరింది ఎవరంటే బెర్కన్ హెడ్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సార్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ సార్ ఈ బెర్కన్ హెడ్ విసిరినటువంటి సవాల్కు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడున. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగారు, మళ్ళీ చెప్తున్నా. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 1+9 సభ్యులతో, అనగా మొత్తం 10 మంది. ఇక్కడేమో 1+7 సార్. సైమన్ కమిషన్ లో సరి సంఖ్య మొత్తం, ఇక్కడ కూడా సరి సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో బేసి సంఖ్య, ఇక్కడ బేసి సంఖ్య. 1+7 1+9 మొత్తం 10 మంది సభ్యులతో మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంతంటే 1+9 = 10 మెంబర్స్. సార్ ఆ కమిటీలో ఆ 9 మంది సభ్యులు చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్తా, ఆ 9 మంది గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే మీకు ఒక విచిత్రం ఏమిటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఏమని అడిగాడంటే ఈ క్రింది వానిలో నెహ్రూ రిపోర్ట్, సార్ నెహ్రూ రిపోర్ట్ అంటాం, ఈ నెహ్రూ కమిటీని లేదా నెహ్రూ రిపోర్ట్ ను బెర్కన్ హెడ్ విసిరినటువంటి సవాలుకు సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా అంటే, ఒరే భారతదేశంలో మీరు ఎవరైనా సరే మీరు అన్ని వర్గాలు, అన్ని మతాలకు కలిపే విధంగా ఒక కమిటీని ఏంటో చూద్దామని చెప్తే దాన్ని సవాలుగా స్వీకరించి సార్ 1928వ సంవత్సరం డేటు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్. మే 19వ తేదీన ఒక కమిటీ వేయడం జరిగింది 1+9 ఆధ్వర్యంలో మొత్తం 10 మంది సభ్యులతో. సార్ మన రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది తెలుసా? 1928 ఆగస్టు 10వ తేదీన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సార్ ఈ విధంగా ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సిందే సార్. 1928 మే 19వ తేదీన 1+9 సభ్యులతో మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే నెహ్రూ రిపోర్ట్ అంటాం. ఆ రిపోర్ట్లు ఏమున్నాయి మళ్ళీ మాట్లాడతా. ఇది ఎప్పుడు సిఫార్సు చేసింది? 1928 ఆగస్టు 10వ తేదీన. ఒకసారి చూడండి సార్, అది ఎప్పుడు ఏర్పడింది? 1927 నవంబర్ నెలలో ఏర్పడింది. యాక్చువల్గా నవంబర్ 27 అనుకోండి, నవంబర్ నెలలో ఏర్పడింది. సార్ ఇది వద్దులే, డేట్ గుర్తుపెట్టుకోండి, నవంబర్ గుర్తుపెట్టుకోండి. 1927 నవంబర్లో ఏర్పడింది. ఎప్పుడు ఇండియాకి వచ్చింది? 1928 ఫిబ్రవరి 3వ తేదీన. ఫిబ్రవరి 3 దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా అంటే ఇది చూడండి, 1928 మే 19వ తేదీన నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మోతీలాల్ నెహ్రూ ఒక కమిటీ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన 1+9 సభ్యులతో కమిటీ వేయడం జరిగింది. దాన్ని నెహ్రూ రిపోర్ట్ అంటాం. ఎప్పుడు ఇచ్చారు సార్ రిపోర్టు? 1928 ఆగస్టు 10వ తేదీన ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సైమన్ కమిషన్ నివేదిక చూసుకొని మళ్ళీ ఈ రిపోర్ట్, యాక్చువల్గా నెహ్రూ రిపోర్టే ముందు, ఎందుకంటే వీళ్ళే 3 నెలల క్రితం రెడీ చేసి ఇచ్చేసినారు. కానీ మన సైమన్ కమిషన్ ఇక్కడ వచ్చింది, ఏర్పాటు చేసింది 1 సంవత్సరం అయితే వచ్చింది 1 సంవత్సరము, మళ్ళీ వాళ్ళు నివేదిక ఇచ్చింది ఇంకో 2 సంవత్సరాల తర్వాత. మళ్ళీ మాట్లాడదు. ఫస్ట్ సైమన్ కమిషన్ నివేదికలో ఉన్న అంశాలు చూసుకొని ఈ నెహ్రూ రిపోర్ట్కి వెళ్దాం. సరే, ఫస్ట్ నెహ్రూ రిపోర్ట్లో ఉన్న 9 మంది సభ్యులు. సార్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి అడిగారు. ఈ క్రింది వాళ్ళలో నెహ్రూ రిపోర్ట్లో సభ్యులు కాని వాళ్ళు ఎంత చూడండి. ఈ ప్రశ్నాపత్రాలన్నీ ఈ విధంగానే అయిపోతున్నాయి కాబట్టి ప్రతిదీ గుర్తుపెట్టుకున్నాం. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు సార్? సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి సార్, ఎల్టీఎస్, ఎంపీఎస్ జేఏఏ. నేను చెప్తా ఒకసారి చదివేసేయండి. ఎల్టీఎస్, ఎంపీఎస్ జా అంటే 2 ఏళ్ళు సార్. మొత్తం 9 మంది రావాలా సార్. ఎల్లో లాలా లజపతి రాయ్, బాగా రాసుకోండి. లాలా లజపతి రాయ్ బాగా నీట్గా రాసుకోండి.
తేజ్ బహదూర్ సఫ్రు. సార్ ఈయన చాలా చాలా ఇంపార్టెంట్. తేజ్ బహదూర్ సఫ్రు వస్తాడు. ఎక్కడ వస్తాడంటే ఇర్విన్ ఒడంబడిక ఉంది అక్కడ మాట్లాడతా. తేజ్ బహదూర్ సఫ్రు, తేజ్ బహదూర్ సఫ్రు 1-2 సార్లు గుర్తుపెట్టుకో. సార్ ఈయన ఎస్ షోయబ్ ఖురేషి, షోయబ్ ఖురేషి, షోయబ్ ఖురేషి 1-2 సార్లు చదివితే అర్థమవుతుంది సార్. షోయబ్ ఖురేషి. సరే ఎల్టీఎస్ అయిపోయింది. ఎల్ అంటే లాలా లజపతి రాయ్, ఇప్పుడే చెప్పినాం సార్. పంజాబ్ కేసరన్య సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో కొడుతున్నటువంటి ఎస్పీ కొడతాంటే ఒరే నా మీద పడే ప్రతి దెబ్బ బ్రిటిష్ యొక్క శవపేటిక మీద కూర్చుతున్నటువంటి శవపేటికను మనం మేకులతో కొడతాం కదా, ఆ విధంగా బ్రిటిష్ శవపేటిక మీద పేర్చుకుంటున్న ప్రతి మేకుతో సమానం రా. అంటే నా మీద ఒక దెబ్బ కొట్టామంటో ఇంకో నీ బ్రిటిష్ సమాధి కడుతున్నాము, ఆ సమాధిలో శవపేటికలో ఒక్కొక్క మేకు దిగుతున్నట్టు ఎక్కడ అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఎన్నోసార్లు అడిగాడు. మరి అదే లాలా లజపతి రాయ్, అదే మన 1928 ఆగస్టు 10వ తేదీన మీకు డౌట్ రావాలా సార్. ఇక్కడ చూడండి 1928వ తేదీన ఈ మే 1928 ఆగస్టు 10వ తేదీన ఏర్పాటు చేసినప్పుడు లాలా లజపతి రాయ్ చనిపోయినాడు కదా. మీరేం చెప్పారు? 1928 ఫిబ్రవరి 3 వ్యతిరేకోద్యమంలో ఆయన పాల్గొన్నాడు అన్నారు. చాలా మంది ఏమనుకుంటారు, ఫిబ్రవరి 3 అంటే వారానికి ఆయన చచ్చిపోయింటాడు, అంటే దాదాపు ఫిబ్రవరి 11గా చనిపోయింటాడు కదా. ఇది మే 19 కదంటే మీకు డౌట్ ఏమంటే సార్ ఆయన ముంబైలో మాత్రమే అడుగుపెట్టడం జరిగింది. వాళ్ళు దేశమంతా తిరుగుకుంటూ పోయినారు. వాళ్ళు ఎప్పుడు 1930 సంవత్సరం వరకు తిరుగుతూనే ఉన్నారు, వచ్చారు పోతాంటారు. కాబట్టి లాలా లజపతి రాయ్ 1928 మే 19 ఆగస్టు 10 మధ్యలో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాంతంలో అప్పుడు జరగల, నెక్స్ట్ జరిగింది, మళ్ళీ మాట్లాడదాం. అది ఇండియన్ హిస్టరీలో కూడా వస్తుంది. ఇక్కడ మీకు క్లారిఫై ఇస్తున్నా. సరే లాలా లజపతి రాయ్, తేజ్ బహదూర్ సఫ్రు, షోయబ్ ఖురేషి సార్ గుర్తుపెట్టుకోండి, షోయబ్ ఖురేషి. సార్ నెక్స్ట్ మంగల్ సింగ్, మంగల్ సింగ్, మంగల్ సింగ్ ప్రధాన్ జిఆర్ ప్రధాన్ అంటే వద్దులే, మీరు కోడ్ కోసం గుర్తుపెట్టుకోండి. ప్రధాన్ సార్ 1-2 సార్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి. లాలా లజపతి రాయ్, తేజ్ బహదూర్ సఫ్రు, షోయబ్ ఖురేషి, షోయబ్ ఖురేషి, షోయబ్ ఖురేషి, మంగల్ సింగ్ ప్రధాన్ నెక్స్ట్ ప్రధాన్ షోయబ్ ఖురేషి అయిపోయింది. షోయబ్ అలీ గుర్తుపెట్టుకోండి. అలీ నెక్స్ట్ జయకర్ సార్ ఈయన ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి. మళ్ళీ మాట్లాడతా జయకర్ సార్. ఇంకా ఇక్కడ అనే గుర్తుపెట్టుకోండి, అన్నే ఈ పక్క అలీ గుర్తుపెట్టుకోండి. అన్నే అలీ సార్. అన్న అలీ అన్న గుర్తుపెట్టుకోండి. అలీ అన్న సార్. ఇక్కడ షోయబ్ అలీ, ఇక్కడ షోయబ్ ఖురేషి 1-2 సార్లు చదివితే వస్తుంది సార్. ఇక్కడ అన్నే అన్నే అంటాం. నేను చెప్పిన కోడ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ హాల్లో ఎక్కడ బిట్ మిస్ కాదు. సరే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. అక్కడ మోతీలాల్ నెహ్రూ కమిటీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సైమన్ కమిషన్ నివేదికలు ఇచ్చింది. సరే దేశమంతా దాదాపుగా 3 సంవత్సరాల పాటు పర్యటించి ఎప్పుడు సైమన్ కమిషన్ నివేదిక ఇచ్చింది? 1927 నవంబర్ నెలలో ఏర్పాటు చేస్తే 1928 ఫిబ్రవరి 3వ తేదీన భారతదేశంలో అడుగు పెడితే 1930 సంవత్సరం వరకు దేశమంతా తిరిగింది. మొట్టమొదటిసారిగా 1930వ సంవత్సరంలో బ్రిటన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైమన్ కమిషన్ అనగా 27లో ఏర్పడింది, 28లో ఇండియాకి వచ్చింది, 30లో నివేదిక ఇచ్చింది. సరే సార్ ఆ నివేదికలో ఏముంది? ఇది బిట్టు. సరే ఆ నివేదికలో ఏముంది? సైమన్ కమిషన్లో ఏముంది అసలు? ఆ సైమన్ కమిషన్ దేశమంతా తిరిగింది, ఏం నివేదిక ఇచ్చింది? మనకంతా వద్దు సార్. నేను చెప్పిన కొన్ని అంశాలు మాత్రమే బ్రెయిన్లో ఫిట్ చేయండి. నేను చెప్పిన కొన్ని అంశాలు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. మరి సైమన్ కమిషన్లో ఏమేమి ఉన్నాయి సార్? బాగా గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారిగా చాలా ఇంపార్టెంట్, అసలు ప్రావిన్సులలో, అసలు రాష్ట్రాలలో అసలు డయార్కీని రద్దు చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఫ్రాన్స్లో ఆల్రెడీ డయార్కీ, గ్రీక్ భాషలో డబుల్ ప్రభుత్వం ఉన్నాం, ద్వంద్వ ప్రభుత్వం ఉన్నాం. ఫ్రాన్స్లో డయార్కీ వద్దు అనగా రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం వద్దు. మరి వద్దు అనకపోతే ఎవరు పరిపాలిస్తారో చూడండి. భారతీయులు మొత్తం రాష్ట్రాలన్నీ కూడా భారతీయులకు అవకాశం ఇచ్చేయండి. ఫస్ట్ సార్ రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం వద్దు. మరి ద్వంద్వ ప్రభుత్వం వద్దంటే బ్రిటిష్ మంత్రులు ఏం కావాలా? అసలు బ్రిటిష్ వాడికి ఇవ్వద్దండి. రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్రీయులందరికీ రాష్ట్రాల్లో భారతీయులకు అవకాశం ఇచ్చేయండి. ఫస్ట్ భారతీయులే మంత్రులు ఉంటారు అనగా బ్రిటిష్ మంత్రులు ఉండడు. ఇంకా మళ్ళీ రిజర్వ్డ్ అని, మళ్ళీ ట్రాన్స్ఫర్డ్ అని ఉండదు. మూడోది
రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించండి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. స్వయం ప్రతిపత్తి అనగా రాష్ట్రాలే స్వయంగా పరిపాలించుకోవడం కేంద్రం ఆధ్వర్యంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రాష్ట్రాలంటే ఇప్పుడు అక్కడ దేశం వల్ల సపరేట్ కాదు సార్, సపరేట్ కాదు సార్. నేను చెప్పే ప్రతిదీ ఇంపార్టెంటే. డయార్కీ విధానాన్ని రద్దు చేయండి. భారతీయులకు మొత్తం భారతీయ మంత్రులకి అవకాశం సార్. డయార్కీ విధానంలో బ్రిటిష్ మంత్రులు కూడా ఉంటాడు, భారతీయ మంత్రులు ఉంటాడు. ఇప్పుడు 2 విభజన వద్దు, బ్రిటిష్ వాడిని పక్కన పెట్టేసండి. రాష్ట్రాల్లో బ్రిటిష్ వాళ్ళకి వద్దు, కేవలం భారతీయులకు అవకాశం ఇవ్వండి సార్. ఇంకోటి, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించండి. ఎవరి నుంచి? కేంద్రం నుంచి. రాష్ట్రాలు స్వతంత్రంగా పరిపాలించుకుంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, సమాఖ్య తరహా లక్షణాలను ఏర్పాటు చేయండి, అనగా సమాఖ్యను ఏర్పాటు చేయండి సార్. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగింటాడు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ క్రింది ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ అంటే ఎవరు చెప్పినారు? మొట్టమొదటిసారిగా సైమన్ కమిషన్ లోనే సమాఖ్య అనేటువంటి పదం కనపడింది చూడండి. ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా సమాఖ్య అనే పదం ఎక్కడ కనపడింది అంటే సైమన్ కమిషన్ రిపోర్ట్ లో కనపడింది. అనగా భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య అనగా స్వదేశీ సంస్థానాలు అనగా రాష్ట్రాలు, కేంద్రము అంతా కలిసి సమాఖ్య తరహా విధానాన్ని ఏర్పాటు చేయండి సార్. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించండి, రాష్ట్రాల్లో డయార్కీని రద్దు చేయండి, రాష్ట్రాలకు ఖచ్చితంగా భారతీయ మంత్రులకు అవకాశం కల్పించండి. ముఖ్యంగా ఇంకా ఏమన్నా అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసన మండళ్లకు సభ్యుల సంఖ్యను పెంచేసేయండి. వాళ్ళందరూ భారతీయులే కదా, కాబట్టి సభ్యుల సంఖ్య పెంచేయండి, సభ్యుల సంఖ్య పెంచేసుకోండి అన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పిన ప్రతి పదము ఇంపార్టెంటే. ఇంకోటి సార్, వెరీ ఇంపార్టెంట్, అల్పసంఖ్యాక వర్గాలకు ఖచ్చితంగా మత ప్రాతిపదికన నియోజకవర్గాలు కేటాయించండి సార్. అల్పసంఖ్యాక వర్గాలకు మత ప్రాతిపదికన నియోజకవర్గాలు కొనసాగించండి. ఇక్కడ ఒక్క మాట చూడండి, అల్పసంఖ్యాక వర్గాలకు నియోజకవర్గాలు కొనసాగించండి అంటే సార్ మైనారిటీలు మాట్లాడినాం సార్. ముఖ్యంగా ముస్లింలకు, ముఖ్యంగా వ్యాపారస్తులకు, అంటే మతంతో కాకుండా అన్ని మైనారిటీ కాకుండా అందరికీ, ముస్లింలకు, వ్యాపారస్తులకు, భూస్వాములకు, యూనివర్సిటీలకు సంబంధించి, విశ్వవిద్యాలయాలకు సంబంధించి కార్పొరేషన్లకు 1909లో రిజర్వేషన్ ఇస్తే 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు సార్ గుర్తుకుందా? వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది 1919 భారత ప్రభుత్వ చట్టం సార్. అట్లే ఇవ్వండి మైనారిటీలు అందరికీ. ఆ మైనారిటీలు ఎవరంటే సిక్కులు, ముస్లింలు, క్రిస్టియన్లు, వీళ్ళందరికీ కరెక్టే. వాళ్ళు ఇచ్చారు కదా ఆల్రెడీ. అట్లే రిజర్వేషన్ కొనసాగించండి, రిజర్వేషన్ అట్లే కొనసాగించండి. చాలా ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇంకోటి సార్, అల్పసంఖ్యాక వర్గాలతో పాటుగా, వెరీ ఇంపార్టెంట్ సార్, అల్పసంఖ్యాక వర్గాలతో పాటుగా ఇంకా భారతదేశంలో ఉన్న హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది అణగారిన వర్గాలనగా ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్కు, ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్లకు ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక అంతర్యం ఉంది, దానికి అర్థపడుతుంది సార్. 1919 భారత ప్రభుత్వ చట్టంలో ముస్లింలు ఎట్లా వేరు చేశారో హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీలను సపరేట్ చేయాలా అనే ఉద్దేశంతో సైమన్ కమిషన్ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పదాలని. ఇంకా ఒకటి ఏంటో తెలుసా, సైమన్ కమిషన్ దేశమంతా వ్యతిరేకిస్తుంటే జస్టిస్ పార్టీ కానీ సార్, జస్టిస్ పార్టీ అంటే ఏందో మళ్ళీ మాట్లాడతా. యాక్చువల్గా జస్టిస్ పార్టీ అనేది 1916 సంవత్సరం అనగా 1917లో ఏర్పడింది. 1916లో సమావేశం జరిగి అది మళ్ళీ ఏపీఎస్టీకి వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నాం. అక్కడ జస్టిస్ పార్టీ వ్యతిరేకించాల, దాంతోపాటుగా అంబేద్కర్ కూడా వ్యతిరేకించాల. అంబేద్కర్ వీళ్ళందరూ కూడా సైమన్ కమిషన్ అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు అంబేద్కర్ ఎప్పుడూ కూడా పోరాటం జరుపుతున్నటువంటి, ముఖ్యంగా తన జాతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అంబేద్కర్ ఎట్లా సైమన్ కమిషన్ వ్యతిరేకంలో పాల్గొనలేదు కాబట్టి ఈ సైమన్ కమిషన్ ఏం చేసిందంటే ఎస్సీలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించండి అని సిఫార్సు చేయడం జరిగింది. ఇంకోటి సార్, హైకోర్టులు సార్. రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టు మనందరికీ తెలిసిందే 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారం 1862లో భారతదేశంలో కలకత్తాలో, మద్రాసు, బొంబాయిలో ఏర్పాటు చేశారు కదా. ఆ హైకోర్టులకు కేంద్రానికి అధికారం ఇచ్చేటట్టు కూడా చేయమని చెప్పినారు. ఈ విధంగా అనేక సిఫార్సులతో 1930వ సంవత్సరంలో ఈ సైమన్ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇచ్చినారు సార్. ఎవరికి ఇచ్చారు? బ్రిటిష్ ప్రధానమంత్రికి ఇచ్చారు. మరి సైమన్ కమిషన్ నివేదిక 1930వ సంవత్సరంలో ఇచ్చిన తర్వాత ఈ సైమన్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని లండన్ లో, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, జేమ్స్ ప్యాలెస్ లో ఎన్నిసార్లు అడిగాడో సార్, జేమ్స్ ప్యాలెస్ లో
వెరీ వెరీ ఇంపార్టెంట్. జేమ్స్ ప్యాలెస్ లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం 3 జరిగాయి. ఎప్పుడెప్పుడు జరిగాయి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడెప్పుడు జరిగాయి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి? మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలు. అసలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు జరిగాయి? 1919 భారత ప్రభుత్వ చట్టం మీద సమీక్ష చేసి భవిష్యత్తులో ఏం చట్టం రావాలని 1927లో 1+7 సభ్యులతో సైమన్ కమిషన్ ఏర్పడితే అది భారతదేశం అంతా తిరిగి 1930లో నివేదిక ఇస్తే ఆ నివేదికను ఆధారంగా చేసుకుని రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపారు. సరే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. రౌండ్ టేబుల్ సమావేశాలు ఏంది? రౌండ్ టేబుల్ అంటే జేమ్స్ ప్యాలెస్ అనేటువంటి ఒక ప్యాలెస్ లో టేబుల్ రౌండ్ ఉంటుంది. నిజంగానే రౌండ్ టేబుల్, పేరులో ఉంది రౌండ్ టేబుల్. సార్ ఎందుకు సార్ రౌండ్గా వేయాలంటే, ఇప్పుడు ఒక టేబుల్ ఉంటుంది. ఒక టేబుల్ దగ్గర బ్రిటిష్ ప్రధానమంత్రి కూర్చుంటాడు, భారత రాజ్య కార్యదర్శి ఇంకో టేబుల్ దగ్గర కూర్చుంటాడు, భారతీయులు ఎక్కడో మూల కూర్చుంటాడు. అట్లా వద్దురా బాబు, ఇక్కడో చేరు రౌండ్గా, ఇక్కడో చేరు, ఇక్కడో చేరు, ఇక్కడో చేరు, రౌండ్గా వేయండి. ఎక్కడా కూడా భారతీయులు కింద పడి సెట్ ఉంటుంది. ప్రధానమంత్రి, నెక్స్ట్ కార్యదర్శి అంట, ఇంకా భారతదేశ గవర్నర్ జనరల్, మహాత్మా గాంధీ అంటే అందరూ కూర్చోవచ్చు కదా అనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ అనేటువంటి టేబుల్ వేయించి ఆ సమావేశానికి దానికి తగ్గట్టుగానే రౌండ్ టేబుల్ సమావేశాలు పేరు పెట్టడం జరిగింది. సార్ మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడెప్పుడు జరిగాయి గుర్తుపెట్టుకున్నాం. ఎవరెవరు హాజరయ్యాయి గుర్తుపెట్టుకున్నాం. సార్ 1930వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నవంబర్ నెల. సార్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోవాలా. నేను ఎంత గుర్తుపెట్టుకోవాలో చెప్తా. నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను కూడా చెప్తా. నవంబర్. సార్ 1931లో ఇంకోటి జరిగింది. ఇంకోటి సెప్టెంబర్ 7 నుంచి తర్వాత 1931 డిసెంబర్ 7 వరకు జరిగింది. ఇంకోటి జరిగింది సార్ 1932లో ఇంకోటి జరిగింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 24 మధ్య. ఇక్కడ చూడండి సార్, ఎలా సార్ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు తెలిసి మీరు డేట్ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలా, ఎందుకంటే కనీసం మిమ్మల్ని నెల గుర్తుపెట్టుకున్నా కూడా ఎగ్జామ్లో మీరు పాస్ అయినట్టే. సార్ ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి తప్పదు, వాడు ఏ రూపంలో ప్రశ్నలు ఇస్తాడు. మన గ్రూప్ 2 మెయిన్స్లో 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో సవరణ కానిదేంది 150 ఆర్టికల్కు దాంట్లో మార్పులు జరిగినాయి. అన్ని ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలమ్మా అడిగాడు మళ్ళా, అందుకే అన్ని కూడా గుర్తుపెట్టుకున్నాం. సరే సార్ 1930 సంవత్సరంలో నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా తెచ్చుకొని రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి ఒక చట్టం కోసం మొట్టమొదటిసారిగా రౌండ్ టేబుల్ సమావేశాలు జేమ్స్ ప్యాలెస్ లో జరిగినాయి. అందులో మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలు. సార్ ఏంగా నజ్జా గుర్తుపెట్టుకోండి, నజ్జా. సెడి గుర్తుపెట్టుకోండి, నడి గుర్తుపెట్టుకోండి. సార్ నజ్జా. సార్ నవంబర్ 12, 19 మరి గుర్తుపెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 7, డిసెంబర్ 7 సెడి గుర్తుపెట్టుకోండి. సెడి. సరే 1931లోనే ఇది మాత్రమే 2 సంవత్సరాలు జరిగింది. అంటే ఏంగా నవంబర్లో స్టార్ట్ అయింది, జనవరిలో అయింది. ఇది చూడండి సార్, మళ్ళీ నవంబర్లో స్టార్ట్ అయింది. నవంబర్ 17, డిసెంబర్ 24. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఎవరు వస్తారనే సమావేశం జరిగినారంటే భారతదేశం నుంచి ప్రధానమైన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మహాత్మా గాంధీ వస్తాడు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తారని చెప్పి సమావేశాలు జరపడానికి ప్రయత్నించారు. కానీ గాంధీ రాలేదు. మరి ఎందుకు రాలేదు, ఆయన ఏ సమావేశంలో పాల్గొన్నాడు, ఈ 3 సమావేశాలకు పాల్గొన్న నాయకులు ఎవరెవరు అనేది తర్వాత మాట్లాడదాం. సార్ జాగ్రత్తగా ఇప్పటి వరకు జరిగిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ప్రతి అంశము ఇంపార్టెంట్. అలా చదివితేనే మనకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. సబ్జెక్ట్ మీద పట్టు సాధిస్తే ఎలా ఇచ్చినా కూడా ప్రశ్నాపత్రం మనం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.